హగ్గులకు నిలయమా వాళ్ళు, లేకపోతే గేమ్ ఆడటానికి వచ్చారా? లేదా నిఖిల్ అన్న మాటలు కరెక్టేనా? తర్వాత యష్మి గౌడ బిగ్ బాస్ హౌస్ని శాసిస్తుందా? ప్రైజ్ మనీ కోసం ఎవరెవరు పోటీ పడుతున్నారు, ఎవరెవరు బాగా ఆడుతున్నారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మొదటగా చూస్తున్న వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ కంపల్సరీ మాకు తెలియజేయండి. ఈ వీడియో అంతా విని మీ ఒపీనియన్ మాకు షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో లగ్జరీ బడ్జెట్ గెలుచుకున్న వాళ్ళని బిగ్ బాస్ ఏం చెప్పారు? దాన్ని మీ రూమ్లో జాగ్రత్తగా దాచుకోండి అన్న దాంట్లో మీనింగ్ ఏంటి? ఎవరైనా దొంగిలించవచ్చు, మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అనే కదా అర్థం. వీళ్ళేంటి అసలు దొంగిలించటం లేదు, ఏమీ లేదు. అసలు ఆ హౌస్ని అంతా కూడా ఏడుపులతో హగ్గులతో సరిపోతుంది. కానీ ఈ సీజన్ 8ని వీళ్ళు ముందుకు తీసుకెళ్ళేట్లు కనపట్లేదు. ఉన్న బ్యాచ్ అంతా కూడా ఆ ఏడుపులేంది, ఆ హగ్గులేంది. పోయిన సీజన్లో అట్లా దాచుకునే విషయంలో, కాపాడుకునే విషయంలో శివాజీ గారు గులాబీ వనంలో దాచిపెట్టానని ఎట్లా ఆడిచ్చాడు వాళ్ళని. పోయినసారి సీజన్ చూశారంటే శివాజీ గారి కోసమే చూశారు. శివాజీ గారు ఒక ఆట ఆడుకున్నారు అందరినీ. అమర్దీప్ కానీ ప్రశాంత్ కానీ చాలా క్లిక్ అయింది. ఈసారి అసలు అట్లా దొంగతనం చేసుకోవడం లేదు, ఆకలి కోసం ఏడుస్తున్నారు. అదే బిగ్ బాస్ ఫుడ్ కోసం కొట్లాడటం ఏంటి? సీత అంటది కొట్లాడుకోవడం ఏంటి, మేము షేర్ చేసుకుంటాం, ఇవన్నీ మీరు తీసేసుకోండి అంటది. ఆటలాడటానికి వచ్చారా, లేకపోతే ఏడ్చుకొని హగ్గులు చేసుకొని సంప్రదింపులు జరుపుకొని నీకు ముక్క నాకు ముక్క అని మాట్లాడుకొని సరి చేసుకోవడానికి వచ్చారా? రేపు ప్రైజ్ మనీ అని ఒక్కళ్ళే తీసుకుంటారా, లేకపోతే అందరూ పంచుకుంటారా? నాకైతే అర్థం కాదు. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. ఆ హగ్గులేంది, ఆ ఏడుపులేందో కాజేసుకోమని బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు కదా, అదేమి లేకుండా ఏడుస్తున్నారు. ఇది సీజన్ 6 చేసేటట్టున్నారు వీళ్ళు. తర్వాత నిఖిల్ వచ్చి చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే అసలు నిఖిల్ అలా అవటానికి కారణం ఏంటి? మనం ఏమనుకున్నాం, నిఖిల్ చాలా స్ట్రాంగ్ పర్సను, తర్వాత లీడర్షిప్ క్వాలిటీ గల పర్సను అని ఫస్ట్లో కొంచెం హుందాగా ప్రవర్తించాడు. అందరిని కూడా ఫుడ్కి అందరూ పనులకు షేర్ చేశారు. బేబక్కని వంటకు పంపించాడు. ఇట్లా బాగా చేశాడు. అట్లా ఉండే పర్సన్ ఇంత సైలెంట్ అయ్యాడేంటి? ఏడుస్తున్నాడు, ఏం మాట్లాడట్లేదు, పోనీరా అంటున్నాడు. ఆ నిఖిలేనా మన ఫస్ట్ వారంలో చూసిన నిఖిలేనా ఇప్పుడు మనం చూస్తుంది అని చాలామందికి డౌట్ వచ్చింది. నాకు కూడా వచ్చింది. మీకు వచ్చిందా? డౌట్ వస్తే మాత్రం కామెంట్ చేయండి. మన నిఖిలేనా, వచ్చిన నిఖిలేనా అసలు డౌట్ వచ్చేసింది. దానికి కారణం ఏంటి? బేబక్క స్టేజీ మీద మాటలు తనకు బాధ కలిగించాయి. అది ఒక పాయింట్ అయితే నిఖిల్ నోటు కూడా వచ్చింది ఆ పాయింట్. కానీ ఇక్కడ బయట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే సోనియా నిఖిల్ని కంట్రోల్ చేస్తుంది. సోనియా పక్కన చేరి నిఖిల్ని ఆడనీయకుండా, అగ్రెసివ్ అవ్వకుండా జో కొడుతుంది. సోనియా సంకలో పెట్టుకుంది నిఖిల్ని అన్నట్టు హల్చల్ చేస్తుంది. కానీ చూస్తుంటే ఇప్పుడు సోనియా ఫిజికల్గా నేను ఆటలు ఆడలేను అంటుంది. అదేవిధంగా నిఖిల్ కూడా నేనేమంటున్నాడు, మనం ఆర్టిస్టులమి ఫిజికల్గా ఏమన్నా అయితే ఏమన్నా ఉందా అన్నాడు. అఖిల్ నోటేమంటే ఆ మాట రాకూడదు. ఎందుకంటే మంచి లీడర్షిప్ క్వాలిటీ ఉన్న పర్సన్ మన అఖిల్. అలాంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం కరెక్ట్గా లేదనిపించింది. ఒక రకంగా అది కరెక్టే ఆర్టిస్టులు కాబట్టి, కానీ హౌస్లో అలా కరెక్ట్ కాదు కదా. గేమ్ ఆడాలి కదా, ఆర్టిస్టులని ఎవరైనా గేమ్ ఆడాల్సిందే కదా. ఇక్కడ అంత అగ్రెసివ్గా అంత ఆటలాడాలి అని ఆక్రోషంగా వచ్చిన నిఖిల్ని సోనియా ఎందుకు సైలెంట్ చేసింది? సోనియా ఎందుకు అలా పప్పెట్టుగా చేసేసింది? చాలా దిగజార్చింది సోనియా నిఖిల్ని. ప్రతిదానికి పక్కన చేరి నువ్వు అన్నది కరెక్ట్, నువ్వు సైలెంట్ అవ్వు, నువ్వు మాట్లాడొద్దు, ఇట్లా బుజ్జగిస్తూ వచ్చింది. ఫ్రెండ్గా ఉండాలి కానీ బిగ్ బాస్ పనికిరాదు కదా. అందుకని నిఖిల్ ఈరోజు ఆడిన ఆట తీరైతే చాలా బాగుంది. ఇప్పుడు రిలీజ్ అయ్యాడు. బేబక్క వల్ల నేను కొంచెం మాట్లాడటం వల్ల కొంచెం ఇలా నాకు బాధేసింది. అందుకే నేను సైలెంట్ అయ్యాను. 2 రోజులు టైం ఇస్తే నేను సెట్ అవుతాను అని కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎందుకంటే బేబక్క కొంచెం వెనక్కి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇచ్చేయటం, వెనక్కి నీ గ్రూపులో నేను పక్కకి వెళ్ళిపోవటం, ఇదంతా కొంచెం బాధ కలిగించినాయి నిఖిల్కి. మనసుకు తీసుకున్నాడు, బాధేసి సైలెంట్ అయ్యాడు. సైలెంట్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. పాప ఈరోజు నిన్నైతే కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాడు. కానీ
నిఖిల్ స్ట్రాంగ్ పర్సన్, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ పర్సన్. ఇప్పుడు ప్రైజ్ మనీ కోసం పోటీలు పడతా ఉన్నారు. ప్రైజ్ మనీ కోసం పోటీలు పడే విషయంలో నైని బ్యాచ్లో 6 ఉన్నారు, యష్మి గౌడ బ్యాచ్లో 5 ఉన్నారు. నిఖిల్కి ఉంది ఇద్దరే, నిఖిల్ మణికంఠ వీళ్ళిద్దరే ఉన్నారు. ఏ ఆట ఆడినా వీళ్ళిద్దరే ఆడాలి, ఒకళ్ళొకసారి ఇద్దరే ఆడాలి. ఇక్కడ నిఖిల్ ఫిజికల్గా స్ట్రాంగ్ అయితే మణికంఠ బ్రెయిన్తో స్ట్రాంగ్ ఆడతాడు, మెంటలీగా స్ట్రాంగ్, బ్రెయిన్తో బాగా ఆడగలడు. ఎందుకంటే తర్వాత ఏదన్నా సన్నటి గేమ్లు పెట్టినా తేలిగుండే పర్సన్, సన్నటి పర్సన్ కాబట్టి ఈజీగా ఆడగలడు. అట్లా ఇద్దరు చెరో గేమ్ ఆడుతూ వచ్చారు. ఈరోజు ఆడిన ప్రోమోల్లో వచ్చిన గేములు చూస్తే నిఖిల్ వాళ్ళే గెలిచారు. తర్వాత జుట్టు తీసేయాలన్న దాంట్లో విషయంలో పృథ్వీ ఫెయిల్ అయిపోయాడు. మంట కాదు అది తీస్తుంటే, ఒక మాట కూడా మాట్లాడుకుని నిఖిల్ స్ట్రాంగ్గా ఉన్నాడు. మణికంఠ చేస్తూ ఉంటే పాప స్ట్రాంగ్గా ఉన్నాడు. స్ట్రాంగ్ పర్సన్ నిఖిల్, చాలా స్ట్రాంగ్ పర్సన్. అది కరెక్ట్ కాదు. మణికంఠ చాలా స్ట్రాంగ్ పర్సన్. సోని అంటుంది మణికంఠ ఫస్ట్ వీక్లో మనం ఏదో ఏడుస్తున్నాడు, మెంటలీ చాలా వీక్ అనుకున్నాం మనం, కానీ మణికంఠ చాలా స్ట్రాంగు. అప్పుడంటే అందరు ఒక్కసారి నామినేట్ చేయబట్టి కొంచెం ట్రిగర్ అయ్యాడు మనిషి, కొంచెం టెన్షన్ పడ్డాడు. దానివల్ల తనలో బాధ అంతా బయటకు వచ్చింది తప్పితే తన మెంటలీగా చాలా స్ట్రాంగ్ మణికంఠ. ఇప్పుడు గేములు చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది మణికంఠను చూస్తుంటే, సోని అంటుంది. చూసావా, వాళ్ళే చెప్పుకునే విధంగా తయారయ్యాడు మణికంఠ. అంత స్ట్రాంగ్ ఆడుతున్నాడు ఆట. నిఖిల్ స్ట్రాంగ్గా ఆడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏం భయం పెట్టుకుందంటే నిఖిల్ స్ట్రాంగ్, ఫిజికల్ స్ట్రాంగ్, మణికంఠ స్ట్రాంగ్, వీళ్ళిద్దరు కలిసి స్ట్రాంగ్ ఆడుతున్నారని అభినయ్ అంటాడు. వాళ్ళిద్దరు స్ట్రాంగ్ పర్సన్సే, వాళ్ళిద్దరు కలిసి ఆడితే ఏమన్నుందా అసలు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అయితే ఇంతకుముందు సోని ఏముంది, నేను ఆడపులిని అంది. ఆడపిల్ల మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఆడపులే ఫస్ట్లో అందరూ అనుకున్నారు ఆడపులేని. ఫస్ట్ వీక్ అంతా కూడా నామినేట్ చేసిన మాట్లాడటం కానీ ఇవన్నీ మాట్లాడటం కానీ ఆడపులే, కానీ మరి పిల్ల అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ప్రోమోలో చూడండి, గేమ్లో బోర్లో పడిపోయింది పాపం, స్లిప్ అయ్యి కింద పడింది, బాగా దెబ్బ తగిలినట్టుంది. ఎందుకంటే ఫిజికల్గా నేను ఆటలు ఆడలేనని తనే ఒప్పుకుంటుంది. ఇంకా ఆడపిల్ల అయిపోయింది. పుల్లెక్కడ ఇంకా నేనే విన్నర్ని అని తనోడు చెప్పుకుంటుంది, అన్నీ తనే మాట్లాడుకుంటుంది. నేనే ఆడపుల్ని, నేనే విన్నర్ని అంటుంది. పోయి బోర్లకు పడింది గేమ్లో. అది సోనే పని. అయితే యష్మి గౌడ అసలు ఏం శాసిస్తుంది హౌస్ని. ఈ యష్మి గౌడ కూడా బిగ్ బాస్ సీజన్ 8 అలా కూడా సీజన్ 6 అయ్యేటట్టుంది. ఏంది హౌస్లో అసలు చీప్గా చేయడమే వేస్ట్ ఆమెని. ఆ చీఫ్ ఏందో నోటికొచ్చేట్టు మాట్లాడేస్తుంది, అందరినీ వార్నింగ్లు ఇస్తుంది. ఇదేంటి ఎక్కడ వేసారు, నేను ఇలానే మాట్లాడతాను, నాది ఇలాగే ఉంటుంది, నా ఫైనల్ ఇదే, నా ఆలోచనే. కొంచెం చాలా గర్వంగా మాట్లాడుతుంది. ఆమె కూడా ఈ షో కొంచెం 6 అయ్యేటట్టుంది. చాలా ప్రతి ఒక్కరిని ఎట్టబడితే అట్లా మాట్లాడుతుంది. ఎందుకంటే చీఫ్ని చేసాడు కదా నిఖిల్ కూడా ఎదురెదురు మాట్లాడింది. నిఖిల్ కూడా ఎదురెదురు మాట్లాడు, నిఖిల్ చూసుకుంటా అన్నట్టు వెళ్ళాడు, బాగా ఆడుతున్నాడు ఆట. ఇక్కడ యష్మి గొడవని మాత్రం ఆలోచించాలి. ఎందుకంటే అందరినీ చాలా తక్కువ మాట్లాడుతుంది, నోటుకొచ్చినట్టు అనేస్తుంది. నేను మాట్లాడిందే శాసనం, నేను అన్నదే శాసనం అన్నట్టు మాట్లాడేస్తుంది. ఎంత చీప్ అయితే మాత్రం వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో పనులు చేయించుకోవాలి. మీరు ఇక్కడ ఇది వేసారేంటి, ఇది ఏంటి, నేను ఇలాగే మాట్లాడతాను అంటే కరెక్ట్ కాదు కదా. వాళ్ళు కూడా తోటి కంటెస్టెంట్స్ కదా, అవసరం ఉన్నవాళ్ళు. వాళ్ళని పట్టుకొని నేను ఇట్లా మాట్లాడతాను, నా తీరు ఇంతేనంటే కుదరదు. అక్కడ ఆ నలుగురు కలిసి తినే ఫుడ్ అది, నలుగురు కలిసి ఉండేది. కొంతమంది ఫుడ్ లేకుండా రాగిజావ తాగి కూరగాయలు ఉడకబెట్టుకొని తిని ఉంటున్నారు. వాళ్ళని కూడా ఆలోచించుకోవాలి కదా. వీళ్ళు చికెన్లో మటన్లు వండుకుంటా అవి ఎక్కడెక్కడో కవర్లు వేసి, ఎక్కడ ఎవరు వేసారంటే విష్ణు వేసిందంటే ఎందుకు వేసావు, నా మాట తెలిసింది అది కాదు కదా. మామూలుగా చెప్పుకోవచ్చు కూడా, చీప్ అయినప్పుడు అట్లా ఏదో డస్ట్బిన్లో వేయండాను లేకపోతే ఇలా ఉంచుకున్నాను చెప్పి చేయించుకోవచ్చు. తన బిహేవియర్ మాత్రం కొంచెం స్ట్రాంగ్గా ఉంది, కొంచెం అందరికి కూడా బాధాకరంగా అనిపిస్తుంది. నిఖిల్ కూడా బాధపడ్డాడు యశ్వి అన్న మాటలకి. ఎందుకంటే నేను ఆర్టిస్ట్ని కదా, ఫిజికల్గా ఏమన్నా అయితే ఏమన్నా ఉందా అన్న మాటలకి కొంచెం మాట్లాడింది, స్ట్రాంగ్ అని మాట్లాడింది. కానీ నిఖిల్ ఆలోచనలో నేను కరెక్టే, ఆర్టిస్ట్ కాబట్టి దెబ్బలు తగిలితే ఇబ్బంది అవుతుంది కదా అన్నట్టు మాట్లాడాడు. కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కుదరదు కదా, ఆర్టిస్ట్ అయినా ఆడాల్సిందే, బయట ఎవరైనా సామాన్యుడైనా ఆడాల్సిందే. ఆడే గెలుచుకోలేదని ఇప్పుడు ప్రైజ్ మనీ పోటీ పడుతున్నారు.
నిఖిల్ మణికంఠ స్ట్రాంగ్ ఆడుతున్నారు, అన్ని గేముల్లో గెలుస్తున్నారు. ఇంకో మెంటలీ గేమ్ కూడా ఇంకోటి ఉంది, అది మనకు ప్రోమోలో చూపించలేదు. ఇప్పటివరకు ఆటలో నిఖిల్ మణికంఠ గెలిచారు. ఇంకో మెంటలీ గేమ్ ఉంది, అది మనకి ప్రోమోలో చూపించలేదు, తర్వాత చూపిస్తారేమో. మరి దాంట్లో ఎవరు గెలిచారో చూడాలి. ఇప్పటివరకు అయితే ప్రైజ్ మనీ మణికంఠ నిఖిలే గెలుస్తూ వచ్చారు. ఒకటి విష్ణుప్రియ గెలిచింది. మరి చూడాలి ముందు ముందు ఎలా ఉండబోతుందో. ఈ నామినేషన్లో ఉన్న 8 మందిలో 8 మందిలో మరి ఎవరుంటారో ఎవరు వెళ్తారో మనం నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ, నయని, ఆదిత్య, కిరాక్, సీత, పృథ్వీ, శేఖర్ భాష వీళ్ళల్లో మరి ఎవరు వెళ్తారు ఎవరు ఉంటారు అనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరు ఆట బాగుందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఒపీనియన్ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.